ఫ్రెండ్స్, ఈ చిన్నమ్మాయి పుట్టుక నుంచే చూడలేకపోతుంది. ఆకలి వేస్తే అమ్మ గుర్తుగా బాగా నెయ్యి వేసిన రొట్టె తింటుంది. కానీ ఆమె అమ్మ చాలా ఏళ్ల క్రితమే ఆమెను వదిలేసి వెళ్లిపోతుంది. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుంది. ఒక రోజు అకస్మాత్తుగా ఆమెకు పరిచయమైన సిగరెట్ వాసన వస్తుంది. ఆ వాసనతో ఆమె గుండె బరువు అవుతుంది. అమ్మ వచ్చిందేమో అని అనుకుంటుంది. మేజా కింది దాక్కుని ఉన్న ఆమె నెమ్మదిగా బయటకు వస్తుంది. నేలను తడుముకుంటూ ముందున్న వ్యక్తి దగ్గరకు వెళుతుంది. అతన్ని పట్టుకునే క్షణంలో ఆమె వేళ్లు గడ్డానికి తాకుతాయి. ఆమె భయపడుతుంది. వెంటనే మళ్లీ మేజా కింద దాక్కుంటుంది. ఆ మనిషి మాత్రం అక్కడి నుంచి వెళ్లడు. తానే ఆమె తండ్రినని చెప్తాడు. అదే ఇంట్లో ఉండడం మొదలు పెడతాడు. ఆ అమ్మాయికి అతని ఎవరో, ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదు. మొదట్లో అతని చెప్పుల శబ్దం వింటేనే గుర్తుపట్టి అతనికి దూరంగా ఉంటుంది. ఒక రోజు వంటగదిలో నుంచి వచ్చే వాసనతో ఆమెకు అర్థమవుతుంది అది నూడిల్స్ అని. కానీ అమ్మ చెప్పిన మాట ఆమెకు గుర్తొస్తుంది. అజ్ఞాతుల దగ్గర నుంచి తిండి తీసుకోకూడదు. ఆమె అమ్మ కోసం ఏడుస్తూ ఇల్లంతా తిరుగుతుంది. కానీ అమ్మ ఎక్కడా కనిపించదు. ఆ మనిషి ఆమెకి నూడిల్స్ ఇవ్వడానికి వస్తాడు. భయంతో ఆమె వాటిని కింద పడేసి మళ్లీ మేజా కింద దాక్కుంటుంది. అప్పుడే ఆమెకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ మనిషి పాతగా ఫంగస్ పట్టిన రొట్టెలన్నీ పారేసి ఆమె కోసం కొత్త రొట్టె తీసుకొచ్చాడని తెలుసుకుంటుంది. అతను తనకు హాని చేయడానికి రాలేదని ఆమె అనుకుంటుంది. రోజులు గడిచే కొద్దీ ఆమె మెల్లగా అతని దగ్గరకు వెళుతుంది. అతనిచ్చిన తిండి తింటుంది. వాళ్ళిద్దరి మధ్య మౌనమైన అనుబంధం ఏర్పడుతుంది. రాత్రి నిద్రపోయే సమయంలో ఎవరికీ తెలియకుండా అతని దగ్గరకు వచ్చి పడుకుంటుంది. కొన్నిసార్లు అమ్మ గుర్తొస్తుంది. అప్పుడు ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం బాగోలేదు. అది చూసిన ఆ మనిషి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. పూర్తి రాత్రంతా అక్కడే ఉండి ఆమెను చూసుకుంటాడు. ఆమె కోలుకున్న తర్వాత చదువుకు సంబంధించిన వస్తువులు కొని తెస్తాడు. ఆమె చేతిని పట్టుకుని ఆమె చేతి పిడికిలిపై అక్షరాలు గీస్తూ నేర్పిస్తాడు. ఆమె ఏ పదం సరిగ్గా నేర్చుకున్నా ప్రేమగా ఆమె తలపై చెయ్యి వేస్తాడు. కొద్ది కాలంలోనే ఆమె చాలా పదాలు నేర్చుకుంటుంది. ఒక రోజు అతని చేతి పిడికిలిపై వేళ్లతో రాస్తుంది, ధన్యవాదాలు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండదు. ఒక రోజు కొంతమంది వచ్చి ఆమె అమ్మ చేసిన అప్పు ఇంకా తీరలేదు అని చెప్తారు. ఇల్లు సీల్ చేస్తామని అంటారు. ఇంకో మార్గం లేక ఆ మనిషి ఆమెను అనాథాశ్రమానికి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి మనసు చాలా బరువవుతుంది. వెళ్లే ముందు అతను ఆమె చేతిలో రొట్టె పెడతాడు. అంతలోనే ఆమెకు తెలిసిన ఆ వాసన దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. భయంతో ఆమె ముందుకు వెళుతుంది. అకస్మాత్తుగా గాజు తలుపుకు ఢీకుంటుంది. గాజుపై చేతులు కొడుతూ ఏడుస్తుంది. అతను బయటే ఉన్నాడని ఆమెకు అనిపిస్తుంది. అతనితో విడిపోవాలని ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అంతలో తలుపు తెరుచుకుంటుంది. ఆ మనిషి లోపలికి వచ్చి ఆమె కన్నీరు తురుస్తాడు. ఆ అమ్మాయి అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. తన వేళ్లతో అతని పిడికిలిపై రాస్తుంది, నాన్న. ఆ క్షణంలోనే ఆ మనిషి నిజంగా ఆమె తండ్రిలా మారిపోతాడు. ఆ చిన్నారి ప్రేమతో తండ్రి గుండెలకు హత్తుకుంటాడు.